పాతికేళ్ల తర్వాత ఇంత అదృష్టం మిథున రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు, నమ్మలేని రాజయోగం అనేది వీరికి కలగబోతూ ఉందండి. పాతికేళ్ల తర్వాత వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారు బాల్యం నుండి కూడా ఎన్నెన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు అనుభవించి ఉన్నారు. జీవితానుభవము, అనేక రంగాల గురించిన అవగాహన చిన్న తరం నుండే వీరికి అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా వీరి జీవితం అనేది గడిచిపోతూ ఉంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆనందకరమైన వాతావరణం కలుగుతుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది. కీలకమైన విషయాల్లో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం, శుభ ఫలితాలు ఉన్నాయి. లాభంలో శుక్రుడి కారణంగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. మీ రంగాలలో చాలా అనుకూలమైనటువంటి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. బుధుడు మంచి వ్యాపార యోగాన్ని ఇస్తున్నారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం కూడా మీకు అందనుంది. అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు కలిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే ఈ వారం మధ్యలో అనుకూలత అనేది కనిపిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనియ్యకండి. ఇష్టదైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేదే కనిపించడం లేదు. ఈ రాశి వారికి ఈ సమయంలో భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. అయినా సరే మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని అందుకుంటారు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. శాంతంగా సంభాషిస్తే ఇబ్బందులు అనేవి దరిచేరవు. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదండి. ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా కలిసి రాబోతోంది? శ్రీ క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే వీరికి రాబోతూ ఉన్నాయి. రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు అనేవి కూడా మీకు చేకూరబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి ఉగాది నుండి కూడా ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ కాలంలో మీకు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు ఇది సమయం అయితే అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం నిర్ధారించడానికి కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యం. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమనే చెప్పాలి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఉగాది నుండి కూడా మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు కూడా జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు కూడా చేరవచ్చు. ఈ కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశాలు కలవు. మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరుగుతుంది. ఈ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి, ఆనందించడానికి కూడా మీకు అవకాశాలు అనేవి కలుగుతాయి. ఇది మీ యొక్క బంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ రాశి వారు ఈ సమయంలో విద్యారంగంలో అనేకమైనటువంటి విజయాలు సాధిస్తారు. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు కూడా ఉంటాయండి. మీరు పరిశోధన, విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు. దీంతో మీకు ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్య ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది కూడా లభిస్తుంది. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. మీ స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను కూడా మీరు పొందవచ్చు. మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కెరియర్ పరంగా కూడా చాలా మెరుగయ్యేందుకు, శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి. చూసారు కదా, ఈ రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం.
ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ యొక్క మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యమండి. మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ కాలంలో మీరు జలుబు, జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరి యొక్క వివాహ యోగం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారిలో అవివాహితులకు కొత్త ఏడాదిలో వివాహం జరిగే సూచనలు అయితే ఉన్నాయి. మీరు చేసే సందర్భాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చు. ఈ కాలంలో మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు. ఈ సమయంలో మీరు మీ యొక్క పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఈ కాలంలో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో మీరు వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు, తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పట్టే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. మిథున రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో విశ్లేషణ సామర్థ్యం కూడా వీరు కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలను తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వీరు వస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కొన్ని తెలుసుకుందాం. మిథున రాశికి చెందిన వారికి ఆర్థిక పరిస్థితి అనుమతించినట్లయితే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి. ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. ఈ వస్తువులను దేవాలయంలో దానం చేయడం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం అనేది లభిస్తుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే క్లియర్గా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.